ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యుఎస్ఏ వర్జీనియా స్టేట్ లో విజయవంతంగా ముగిసిన ఆస్ట్రల్ హీలింగ్ సర్జరీ వర్క్ షాప్. విజయవాడ ముత్యాలంపాడులో 108 మంది యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞం. నెల్లూరు జిల్లా వింజమూరులో ఘనంగా శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం 3వ వార్షికోత్సవ వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. గుంటూరు జిల్లా తెనాలిలో అద్భుతంగా ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే యుఎస్ఏలోని వర్జీనియా స్టేట్ లో 2 రోజుల పాటు ఆస్ట్రల్ హీలింగ్ సర్జరీ వర్క్ షాప్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ. ఆస్ట్రల్ హీలింగ్ సర్జరీ వర్క్ షాప్ లో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన బోధను అందించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులకు అనేక రకాల ధ్యాన పద్ధతుల ద్వారా శారీరక, భావోద్వేగ మరియు మానసిక స్వస్థతలను ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. 2 రోజుల ఆస్ట్రల్ హీలింగ్ సర్జరీ వర్క్ షాప్ ఎంతో విజయవంతంగా ముగిసింది. Your wisdom gives the health. How much you have the wisdom, that much health you will get, that much bliss in your life also. జీవితం ఆనందంగా ఉండాలంటే మీ జ్ఞానమే మీ ఆనందం, మీ ఆరోగ్యం కూడా. ఆరోగ్యం గురించి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. బై ప్రోడక్ట్. హెల్త్ ఇస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ద విజ్డమ్. అర్థం అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారా? నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లో శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్ల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా నికాల్పూర్ గ్రామ ధ్యాన బంధువులు విచ్చేసి శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన సాధన ఎంతో ఉత్సాహంగా చేశారు. వారికి మాస్టర్లు ధ్యానం విశిష్టత, ప్రయోజనాల గురించి అద్భుతంగా వివరించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బాయ్స్ హాస్టల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఇక ఈ కార్యక్రమంలో కందుకూరు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఆవశ్యకత, ధ్యానం చేయు పద్ధతి గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మాటకేమి ఫలము, మనసు నిలుప ఫలము, మనసు నిలిపెనేమి, తేట మాట దొరక దేవతామూర్తులో. మాటలు తగ్గించి, చూడటం తగ్గించి, తినటం తగ్గించి సాధనకు ఉపక్రమించాలి. గంటలు గంటలు ధ్యానం చేయాలి. ఆత్మశక్తిని మేలుకొలపాలి. భారతదేశం అంటే తపోభూమి, యోగ భూమి, కర్మభూమి, జ్ఞానభూమి. మరి ఈ దేశంలో పుట్టి ధ్యానం చేయకపోతే ఎంతో నష్టపోతాం. చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. ప్రతి శ్వాసను గమనించాలి. ముక్కు లోపలికి వెళ్లే గాలి, వచ్చే గాలి. విజయవాడ ముత్యాలంపాడులోని పట్టాభి రామచంద్రయ్య స్వామి వారి దేవాలయంలో 108 మంది యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 22వ రోజు జ్ఞానదాతగా అహ్మద్ భాషా పాల్గొని భగవద్గీతలోని శ్లోకాలను ఆలపిస్తూ ఆధ్యాత్మిక అర్థాలను తెలియజేస్తూ ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్ అహ్మద్ భాషాను ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించి ధన్యవాదాలను తెలియజేశారు. తస్మాదుత్తిష్ట కౌంతేయ, అందువలన కుంతిపుత్రుడా, యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధాయ కృత నిశ్చయ. అందువలన నువ్వు యుద్ధము చేయాలి, యుద్ధము చేయ కృత నిశ్చయుడవై లేము. అంటే ఇక్కడ ఈ శ్లోకం వల్ల మనకేం అర్థమవుతుంది అంటే, అక్కడ యుద్ధములో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టే కాదు, ఈ శ్లోకం మనందరికీ తెలిసినట్టే, మనందరికీ అవసరం. అంటే హతోవా ప్రాప్సేసి స్వర్గం. మనం ఇక్కడ ఒక సత్యము అనేటువంటిది తెలుసుకున్న తర్వాత
మరి న్యాయంగా ధర్మంగా ఉండాలి అంటే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అదే ఆ సమస్యలతోనే మనము న్యాయాన్ని ధర్మాన్ని సంరక్షిస్తూ మనము ధర్మబద్ధంగా జీవించాలి అంటే మరి యుద్ధం చేయాలి. విజయవాడ ముత్యాలంపాడులోని పట్టాభి రామచంద్రయ్య స్వామివారి దేవాలయంలో 108 మంది యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. మాస్టర్లు అమన్ హనీ అలీఖాన్ దంపతులు మరియు ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 30వ రోజు జ్ఞానదాతగా ఫ్లూట్ గణేష్ పాల్గొని వేణునాదంతో ధ్యానులకు ధ్యాన సాధన చేయించారు. అనంతరం కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత, సిద్ధయోగులు, ఆత్మ జ్ఞానుల శ్లోకాలను అద్భుతంగా ఆలపిస్తూ వాటి పూర్ణ అర్థాలను తెలియజేశారు. అనంతరం ధ్యానులు, ట్రస్ట్ సభ్యులు మాస్టర్ ఫ్లూట్ గణేష్ ను ఘనంగా సత్కరించారు. కాసేపు అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత భిక్షాపత్ర బయట దగ్గర సూర్యరశ్మి పడి దగదగ మెరుస్తుంది. వజ్రాలు ఉన్నాయి కదా దాంట్లో. మీరు దాన్ని ఒక దొంగ చూశాడు. దాన్ని ఒక దొంగ ఇది ఇంత బాగుంది, ఇంత బాగా ఉంది, భిక్షాపత్ర చాలా ఖరీదు, రాజుంట్లోకి వస్తున్నాడు, ఇదే ఖరీదైంది, ఇది మనకు ఎలా ఈయన ఒంటి మీద. అప్పుడు అలాంటి ఈయన సత్యం దేనికోసం పెట్టేది అన్నాడు, సత్యం కోసం అన్నాడు. ఆయన సత్యం కోసం చెప్పాలంటే పండితులు ఉండాలి, కానీ ఇక్కడ చర్మగారులు ఉన్నారు, చండాలు ఉన్నారు, అందుకోసం అదే నేను అన్నాడు. పండితులు చండాలు అంటే ఎంత ధైర్యం నీకు, ఏం చూసుకొని నీకు ఇలా మాట్లాడుతూ అన్నాడు. ఏమీ లేదు, ఆయన చెక్కులు కుట్టేవాడు, చెక్కులు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ సాంబశివరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ప్రకృతితో సహజీవనం చేస్తూ మమేకమైతే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చునని తెలియజేశారు. పిఎస్ఎస్ఎం చేపట్టిన ప్రకృతితో సహజీవనం మరియు ట్రెక్కింగ్లను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. సేవ ద్వారా అతి త్వరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం మౌనిక, శివ ధ్యానులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. మరోవైపు మాస్టర్లు శాకాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ కరపత్రాలను పంచుతూ పిరమిడ్ నగర్, ఎర్రబెల్లిపాలెం, వైశ్య బజార్, కుమ్మరి బజార్ వీధుల మీదుగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాస్టర్లందరినీ శాలువాలతో సత్కరించారు పిరమిడ్ మాస్టర్స్. డాక్టర్ దగ్గరికి ఎవరెళ్తారు? పేషెంట్లు కదా. మామూలుగా సాధారణ ఇంట్లో ఎవరికైనా అవసరమైతే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము, మందులు తెచ్చుకుంటారు, వాడుకుంటారు, లేదా అవసరమైతే ఇంకోసారి వెళ్తారు, లేకపోతే అయిపోతుంది. కానీ నేను ఎంచుకున్న ఉద్యోగము రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే నా పని. అయితే ఫస్ట్లో ఏంటంటే నాకు సరదాగా ఉంది, రెండోది నాకు ఆ వచ్చే జీతం నా కుటుంబానికి అవసరం, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత నాకు ఎందుకో ఒక విధమైనటువంటి అసౌకర్యంగా అనిపిస్తూ ఉండేది. జీసస్ మార్గం, పత్రిజీ మార్గం, శ్రీరాముని మార్గం, శ్రీకృష్ణుని మార్గం, ధ్యానుల మార్గం, యోగుల మార్గం, మహానుభావుల మార్గం, మనందరి మార్గం. విజయవాడలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 30వ రోజు గంగానమ్మ గుడి, కృష్ణలంక, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్లు శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. జీవహింస మహాపాపమని, శాకాహారమే ఆరోగ్యమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అద్భుతంగా ర్యాలీని నిర్వహించారు. కేవలం శాకాహారమే తెలుసుకోండి మిత్రులారా. మరి ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరి మీకు ఆరోగ్యం ఎలా సమకూరుతుంది, ఎలా వస్తుంది అంటే అది కేవలం శాకాహారం ద్వారా మాత్రమే వస్తుంది మిత్రులారా. మాంసం అనేది ఆహారం కానే కాదు. మరి 159 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఎన్నో దేశాలలో ఎంతో మంది శాస్త్రవేత్తలతో ఎన్నో మరి ప్రయోగాలు చేసి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మరి మాంసం తినడం ద్వారా
మరి అనేక రకాల జబ్బులు వస్తున్నాయని, మానవుడికి మాంసం అనేది ఆహారం కానే కాదని, మరి మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థకు మాంసం సరిపడదని వాళ్ళు ప్రయోగపూర్వకంగా మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మరి ఎన్నో రకాల వాళ్ళు ఎంతో మంది మీద ప్రయోగాత్మకంగా నిరూపించున్నారు. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శ్రీ శ్రీ కాశీరెడ్డి నాయన మెగా పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పివి శివరామయ్య పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అట్లా 22 గంటలు అఖండ ధ్యానంలో కూర్చున్నప్పుడు నా సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఆ యొక్క సూక్ష్మ శరీరం వైపు నా యొక్క గమనిక కూడా దాని వైపు వెళ్తూ ఉంది. అంటే అవేర్నెస్, ఎరుక అంటాము, దాన్ని గమనిస్తున్నాను. ఆ యొక్క సూక్ష్మ శరీరము దానికి కొండలు, ఈ యొక్క శరీరాలు, అగ్ని కానీ ఏది అడ్డుగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా వెళ్ళిపోతూ 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 తిరుపతి దాకా వెళ్ళిపోయింది సూక్ష్మ శరీరం. తిరుపతి నుంచి అలా బయటికి తిరుమల వెళ్ళింది. తిరుమల వెళ్ళి తిరుమల క్యూ కాంప్లెక్స్ ఉంటాయి కదా, మనం శివాన్ని దర్శించాలంటే క్యూ కాంప్లెక్స్ అన్ని చుట్టుకొని కంపల్సరీ పోవాల్సిందే. అలా క్యూ కాంప్లెక్స్ అంతా చుట్టుకుంటూ అలా వస్తూ ఉంది. ఒక క్యూ కాంప్లెక్స్ ముందు గేట్ వేసుకుంటారు చూసారా, ఆ గేటును దాటుకుని వెళ్ళిపోతుంది. మామూలు మనమైతే గేట్ దాటుకోవాలంటే తలుపు తీస్తే కానీ మనం పోలేము, అది వెళ్ళిపోతుంది. మన గమనికే కదా, గమనిక కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ యొక్క శ్రీవారి దగ్గర దాకా ఆ యొక్క సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో అనకాపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివశక్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి అనే జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇందులో నడవాలి సమయపాలనతో, ధైర్యంతో, జ్ఞానంతో, ఇష్టంతో, అంకిత భావంతో మన కోరికలన్నీ నడిపించాలి. ఈ నడిపించినప్పుడు మొట్టమొదటి మనకు కలిగేదేంటి, అనుభూతి, బాహ్య ప్రపంచం. అలాగే ఆత్మ ప్రపంచంలో కూడా తాను ఆత్మ అనుభూతి పొందవలసిందే. ఆత్మ యొక్క కోరిక ఏంటి, తాను భగవంతుడిగా మారడం, ఈ భూమి అని పాఠశాల. బాహ్యమైన కోరిక ఏంటి, తాను ఆ యొక్క వస్తువుని నా చేతిలోకి రావాలి. చూడండి, ఇందులోనే అదే, అందులోనే అదే. ఓకే, అనుభూతి పొందాము, అయిపోయింది. పొందలేకపోతే ఏం చేస్తారు, సర్వేష్ ఫస్ట్ ఏం చేస్తారు, స్వప్న రూపంలో చేయడమే దైవం. మరి సరైన అనుభూతి పొందితే సరైన అనుభవం వస్తుంది, ఆత్మ అనుభూతి పొందితే ఆత్మ అనుభవాలు వస్తాయి. చక్కగా సాధన చేద్దాం మిత్రులారా. 30 సెకండ్స్ ఓన్లీ. స్పష్టమైన ఆలోచన, శ్వాసను వదలడం, పీల్చడం, చిన్న చిరునవ్వు ఉంచుదాం. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహిస్తున్న 8 రోజుల ఆత్మజ్ఞాన తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు మాస్టర్ రేవతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు. అలాగే 6వ రోజు మాస్టర్ రోహిణి తమ సందేశాన్ని అందించారు. శ్రీకృష్ణ తత్వం గురించి అద్భుతంగా బోధించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొని ధ్యాన సాధన చేశారు. కృష్ణుడు ఏమడుగుతారు, నేను కావాలా, నా సైన్యం కావాలా అని అడుగుతారు. అప్పుడు అర్జునుడు వారు, నువ్వే కావాలనైనా, నాకు ఇంకేమవుద్దు అని అంటారు. మరి ఇంకొక ఆప్షన్ ఏముందండి, సైన్యం కోరుకునే వాళ్ళు ఎవరు, దుర్యోధనుడు. సరే, సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక యుద్ధము జరుగుతుంది. ఒకవేళ అర్జునుడే సైన్యం తీసుకోండి, దుర్యోధనుడే శ్రీకృష్ణుని తీసుకున్నా కానీ ధర్మ సంస్థాపన కోసం ఏం జరగాలో అదే జరుగుతుంది. కానీ అప్పుడు అర్జును వారికి శ్రీకృష్ణ వారు చెప్పారు, నేను వస్తాను, ఆయన అడిగావు, నేను వస్తాను, కానీ నేను యుద్ధము చేయను. మనకి అది సరైన ప్రదేశము, అక్కడ నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఏం కాదు అని అంటే వాళ్ళు ఎంత చేసినా ఒప్పుకోరు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ప్రజలు తిరగడం, అడగడం. మరి చివరికి ఆయన ఏం చెప్తారంటే, నాకేమైనా జరిగితే నేనే బాధ్యుడిని, నాదే రెస్పాన్సిబిలిటీ, కాబట్టి నాకు ఆ కుటీరాన్ని సాధనకి ఇవ్వండి అంటే
సరే అది చాలా చెత్త చెదారం ఉంది అంటే కూడా నేనే శుభ్రం చేసుకుంటానని చెప్పి ఆయనే వెళ్ళి శుభ్రం చేసుకొని అక్కడ మనకులాగా. నెల్లూరు జిల్లా మొగల్లూరులోని వీర బ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో PSSM ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత అలాగే మోక్ష మార్గం గురించి కథల ద్వారా ధ్యానులకు ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిల్లిని చీల్చి పాడు పిల్లి ఎందుకు ఎదురొచ్చింది అని నిందించాడు. ఒకదాన్నేమో మూతి కాడి నుంచి తోకదాకా పసుపు పూసి బొట్లు పెట్టి పూజిస్తున్నాం, ఒకదాన్నేమో చీచి అంటున్నాం. అంటే పరమాత్మ సృష్టిని మీరు అపహాస్యం చేస్తున్నారా, గౌరవిస్తున్నారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి సార్ అంటే ఆయనకి మాట లేదు. నిజమే కదా, ఎవరో భర్త చనిపోయాడు, అది ఈ పాపమా? కాదే. ఒక ఆమె అడిగింది ఇంతే చెప్తూ ఉంటే, సార్ మీరు అంతా రకమతంగా చెప్తున్నారు, మన ఆచారాలని గౌరవించకపోతే, మనమే పెట్టుకున్న ఆచారాలని మనమే గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తాడు? ఒక్కొక్క ఆలయానికి కొద్ది సాంప్రదాయాలు ఉంటే ఆ సాంప్రదాయాలను మనం గౌరవించాలా అంటే కరెక్టే కదా. మనమే పెట్టుకున్న ఆచారాలు, అలాగే మన ఆచార వ్యవహారాలే. ఒకప్పుడు సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యను తగలబెట్టాం నిలువుగా. మరి ఆచారం అని చెప్పి ఈరోజు ఎందుకు తగలబట్టడం లేదు? అందరూ వదిలేసుకున్నామా లేదా? అది తప్పు అని వదిలేసుకున్నాం కదా. గుంటూరు జిల్లా తెనాలిలోని పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో PSSM ఆధ్వర్యంలో అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాలను అందించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ హనీష్ పాల్గొని ధ్యానులకు ఆధ్యాత్మిక శాస్త్రం మరియు చికిత్స అనే అంశం గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆలోచనని అబ్జర్వ్ చేయడం అది ప్రాక్టీస్ చేస్తుంది. ఉపాసన అనేది జరుగుతూ ఉంది. కాసేపు నేను ఎదురు కూర్చున్నాను, శ్వాస మీద ధ్యాస పెట్టడానికి కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఒక 5 నిమిషాలు శ్వాస ధ్యాస పెట్టారు. నాకు తెలియకుండానే నేను ఆలోచన ప్రవాహంలో మళ్ళీ నాకు అవేర్నెస్ వస్తుంది. అదే నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను, మళ్ళీ ఆలోచన పడిపోతున్నాయి. సరే మళ్ళీ ధ్యానం మళ్ళీ కాసేపు ధ్యానం మళ్ళీ ఆలోచన వస్తుంటే మళ్ళీ ఆలోచన మళ్ళీ అనుకున్నాను. ఇలా చేసే ప్రయత్నంలో కాసేపు మైండ్కి ఈ మెడిసిన్ ఆలోచన తీసుకెళ్తున్నా మళ్ళీ శ్వాస ధ్యానం తీసుకొస్తాడు అని చెప్పి అదే వదిలేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలోని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అడుసుమల్లి వాణిశ్రీ, వెంకటరత్నం దంపతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం పొందాలంటే బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలని మాస్టర్ వాణిశ్రీ సూచించారు. అలాగే శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్ పాల్గొని సెప్టెంబర్ 1న కలగంపూడి అర్జునరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించే శాకాహార ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏ గురు రూపాన్ని ఊహించిన అవసరం లేదు, ఏ మంత్రాలు జపించిన అవసరం లేదు. కేవలం శ్వాస, ఆ శ్వాస మీదే మీ ధ్యాస. హాయిగా ప్రశాంతంగా ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంలో ఉన్నాం. మీ దృష్టి ఎప్పుడైతే శ్వాస మీద ఉందో ఆ శ్వాస ద్వారా కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలోకి ప్రసరించి మీ శరీరంలో ఉన్న 2,72,000 నాడుల్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఏకాగ్రత వస్తుంది, ప్రేమతత్వం వస్తుంది, కృతజ్ఞతా భావం ఏర్పడుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండలోని BC హాస్టల్లో PSSM ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు బన్నూరు నారాయణ, హొసూర్, పిరమిడ్ మాస్టర్లు బాబు, కౌలుంట్లయ్య, కోటేశ్వర్ పాల్గొని విద్యార్థులకు ధ్యానం విశిష్టత, ధ్యానం చేయు పద్ధతిని గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం 3వ వార్షికోత్సవం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చైతన్యలక్ష్మి శివ పాల్గొని ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతలను అద్భుతంగా వివరించారు. అనంతరం శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం కమిటీ సభ్యులు పాల్గొని తమ సందేశాలను అందించారు. అనంతరం 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటం, చిన్నారుల నృత్యాలు, ధ్యానుల ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నారు. ఎప్పుడు శక్తివంతంగా ఉండాలి, ఎప్పుడు మనల్ని మనము పర్ఫెక్ట్ గా మనము సరైన ఆహారం తీసుకోవాలి, సరైన వాక్కు మాట్లాడాలి, సరైన ఆలోచనలు ఆలోచించాలి, సరైన కర్మ చేయాలి. అప్పుడే మనము పర్ఫెక్ట్ గా ఎదుగుతాం. పంచామృతాలు నీకు భక్తితోటి పెట్టేము, పరుగు పరుగున నీవు ఆరగించరావయ్యా, రావయ్యా చిత్తవయ్య మాగనపయ్యా, కనులారా నిన్ను చూడాలయ్యా, కైలాస పుత్రుడవు మాగనపయ్యా. నిజామాబాద్ జిల్లా కోససముందర్ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు మాస్టర్ గంగారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. నిజామాబాద్ జిల్లా వెల్కటూర్ గ్రామంలో ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం కార్యక్రమంలో భాగంగా ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 8వ రోజు మాస్టర్ లింగమయ్య పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ప్రయోజనాల గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి పిరమిడ్ జగత్ కి పిరమిడ్ జగత్ కి జ్ఞాన జగత్ కి జ్ఞాన జగత్ కి జ్ఞాన జగత్ కి మన ఊరు మన ఊరు మన ఊరు మనపల్లె 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 ఇంటింటికి ఇంటింటికి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.